హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మై రెసిపీ టెంపుల్ స్టైల్ పులిహోర అండి. టెంపుల్ స్టైల్ పులిహోరకి నేను చెప్పే విధానం పాటిస్తే సేమ్ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ముందుగా చెప్తాను, వినండి. ముందుగా అయితే పులిహోరకి కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకోవాలి. ఎందుకు గాను మెంతులు అర స్పూను, జీలకర్ర అర స్పూను, ధనియాలు అర స్పూను, ఒక 4 లేదా 5 మిరియాలు వేసి దోరగా వేపుకోవాలి. అందులోనే కొద్దిగా మినపగుండ్లు, అలాగే ఒక 3 లేదా 2 ఎండుమిర్చి వేసి దీన్ని మెత్తగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దోరగా వేపిన వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే కిలో రైస్ అయితే 1/2 కిలో చింతపండు అనేది పడుతుంది. 1/2 కిలో చింతపండుని గంట ముందు నానబెట్టి దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని 4 లేదా 3 పచ్చిమిర్చి నిలువుగా కోసి ఒక మిర్చికి 4 ముక్కల్లాగా కట్ చేసి ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దాంట్లో తాలింపులో పెట్టుకోవాలి. దాని తర్వాత చింతపండు గుజ్జు ఈ విధంగా పట్టి మిక్సీ జార్లో దీన్ని కూడా దాంట్లోనే తాలింపులో దీన్ని యాడ్ చేసుకోవాలి, చింతపండు గుజ్జుని. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని ఇప్పుడు ఇంత మెత్తగా ఉన్నదాన్ని కొంచెం ముద్ద కడితే ముద్దకు వచ్చేలాగా గట్టిగా అయ్యే వరకు, అలాగే చింతపండులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత దాన్ని కొద్దిగా బెల్లం అంతా కొద్దిగా కరగనిచ్చుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ అందులోనే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి గుజ్జంతా దగ్గరికి వస్తుంది కదా, ఇక దాన్ని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ స్టెప్ తాలింపు అనేది వేసుకుంటున్నాను. తాలింపులో 100 గ్రాముల ఆవాలు, అలాగే ఒక 5 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఇంగువ అనేది కొద్దిగా యాడ్ చేసి దాని ఫ్లేవర్ ఆయిల్కి పట్టిన తర్వాత తీసి బయట వేసేయాలి. పొడి ఉంటే పొడి ఏం కాదు. అందులోనే కొద్దిగా జీలకర్ర, అలాగే పల్లీలు, శనగపప్పు, మినపగుండ్లు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా తాలింపు గింజలు యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. వీటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఒకవైపు అయితే అన్నం చల్లారబెట్టుకున్నాను. చల్లారబెట్టిన దాంట్లో ముందుగా చింతపండు గుజ్జు తీసి కలిపేశాను. నెమ్మదిగా అన్నానికంతా పట్టేలాగా చేత్తోనే కలుపుకోవాలి. మొత్తం కలపడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసుకున్న మసాలా ఏదైతే ఉంటుందో ఆ మసాలాని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు వేసుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, తాలింపునైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. టెంపుల్ స్టైల్ పులిహోర అదిరిపోయింది. చాలా టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. నాకు తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వేడి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇది పులిహోర అసలైన స్టైల్ అన్నమాట. పిక్ తీసాను.